ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇదే మన ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాలకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినము నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడుము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నీ కృపలో నడిపించమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్న గొప్ప కార్యములను మాకు తెలియపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 27వ అధ్యాయము 34వ వచనము 35వ వచనమును చదువుకుందాం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. మనము చదివిన వాక్య భాగంలో ఏశావు తన సహోదరుడైన యాకోబు తనకు రావాల్సిన ఆశీర్వాదములను తీసుకున్నాడు అని తెలిసినప్పుడు అతని యొక్క తండ్రి యొద్ద అంగలార్చే కార్యము, నన్ను ఆశీర్వదించుమని తన తండ్రి దగ్గర అడిగిన కార్యమును మనం జ్ఞాపకం చేసుకోగలం. ఏశావు ఇంతకు ముందే తన సహోదరుడి దగ్గర తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఒక పూట ఆహారము కోసము అమ్మివేసుకున్నాడు. అతడు ఆ దినమున ఇచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు అన్న కార్యమును మనము ఇందులో చూడగలము. అనగా తన తండ్రి తనను పిలిచి, నిన్ను నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను, నా వేటకు వెళ్ళి నా కోసము మంచి ఆహారంను సిద్ధపరిచి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు, నేను నా సహోదరుడైన యాకోబుకు నా జ్యేష్ఠత్వమును ఒక దినము ఆహారము కోసము అతనికి నేను నా జ్యేష్ఠత్వపు హక్కును నీకు ఇస్తున్నానని మాట ఇచ్చున్నాను కనుక ఒకవేళ అతడు నా యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటాడేమో అని తన తండ్రి దగ్గర చెప్పలేదు. లేదా తన హృదయంలో, నేను అమ్మి వేసుకున్నాను కదా, నేను ఇచ్చి వేశాను కదా, ఇంకా నేను జ్యేష్ఠును కాదు అన్న ఆ మనసు అతనిలో లేదు. తన యొక్క మాట యొక్క విలువ ఎంతగా ఉన్నది అనేది మనము అక్కడ చూడగలము. అనగా తానిచ్చిన మాటను కాపాడుకోలేదు, చాలా నిర్లక్ష్యముగా ఉన్నాడు. తను చేసే పనిలో కూడా నిర్లక్ష్యముగా ఉన్నాడు. ఎవరులే, నా తండ్రి నన్నే ఆశీర్వదిస్తారు, నా తండ్రి యొక్క ఆశీర్వాదాలు నాకే రానై ఉన్నాయని చాలా నిర్లక్ష్యముగా ఉన్నాడు. అందుకే అతడు అనుకోని సమయమున తన యొక్క ఆశీర్వాదములను, తనకు రానయ్యున్న ప్రతి మంచి కార్యమును తన దగ్గర నుండి యాకోబు తీసుకొని వెళ్ళిపోయినాడు. ప్రభు అనేక సార్లు నిన్ను ఆశీర్వదించేదానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నీవు దానికి తగిన వ్యక్తిగా ఉన్నావా అని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీవు ఆయన యొక్క కృపకు తగినవాడవా, తగినదానవా అని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీవు ఆ సమయంలో మెలకువగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదమును మరి ఎవ్వరు నీ దగ్గర నుండి తీసివేసుకోకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలన్న కార్యమును ఇక్కడ మనకు ఏశావు యాకోబు జీవితంలో జరిగిన ఈ సంఘటన జ్ఞాపకం చేస్తుంది. నిర్లక్ష్యముగా ఉన్నాడు. నాకు కాకపోతే ఇంక ఎవరికి రానైనది ఈ ఆశీర్వాదం అనుకున్నాడు. కానీ తాను అనుకుని సమయమున తన యొక్క సహోదరుడు తన యొక్క ఆశీర్వాదములను తీసుకొని వెళ్ళిపోయినాడు. నీవు అనుకోని సమయమున
నీవు ఊహించని సమయమున నీ ఆశీర్వాదములను నీ దగ్గర నుండి దోచివేసేదానికి అనేకులు ప్రయత్నిస్తారా అని ఎరిగి జాగ్రత్తగా మెలకువ కలిగిన వ్యక్తిగా నీకు ప్రభువు ఇచ్చిన ప్రతి ఈవిని కాపాడుకునేదానికి ప్రయత్నించు. అబ్రహాము దగ్గర నుండి వచ్చిన ఆశీర్వాదము తన యొక్క విశ్వాసమును బట్టి, దేవుని మాటకు విధేయుడైన దాన్ని బట్టి వచ్చిన ఆశీర్వాదము. అబ్రహాము కుమారుడుగా ఉన్న ఇస్సాకు తను తాను బలిగా అర్పించుకునేదానికి కూడా సిద్ధపడి తండ్రికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదములను అబ్రహాము తర్వాత ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడైన యాసావుకు రావాల్సిన ఆశీర్వాదము తాను నిర్లక్ష్యముగా ఉన్నదాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను ఎరుగకుండగా తన ఇష్టానుసారముగా జీవించిన దాన్ని బట్టి, తాను ఊహించని సమయమున తన యొక్క సహోదరుడు అతని చేతుల నుండి వాటిని లాగివేసుకున్నాడనే మనము చెప్పవచ్చు. ఈ ఉదయ కాలమున నీవు మెలకువగా ఉండాలి. నీ కొరకు ప్రభు కలిగిన ఉద్దేశములను, నీ కోసము ప్రభు కలిగి ఉన్న తలంపులను, నీ కోసం ఆయన కలిగి ఉన్న ప్రతి మంచి ఈవిని నీ దగ్గర నుండి లాగివేసేదానికి అనేకులు నీ చుట్టూ ఉన్నారేమో. నీవు మెలకువగా లేకుండా, నీవు నిర్లక్ష్యముగా ఉంటూ దేవుని యొక్క వాక్యమును గ్రహించకుండా నీ ఇష్టానుసారముగా నీవు జీవించినట్లయితే నీవు ఊహించని సమయమున, ఊహించని రీతిగా నీ ఆశీర్వాదములను నీవు కోల్పోతావేమో. ఇక్కడ యాసావుకు సంభవించింది అదే. తను ఊహించని సమయమున తన యొక్క సహోదరుడు తన యొక్క ప్రతి ఆశీర్వాదమును తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎంత అంగలార్చినను తనకు ఆ ఆశీర్వాదాలు తిరిగి రాలేదు. నీవు దేవుని యొక్క వాక్యమును వింటున్నావు, దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటున్నాను అనుకుంటున్నావు. అయితే జాగ్రత్త కలిగి మెలకువగా లేకపోతే అపవాది అయిన వాడు నీ ఆశీర్వాదములను నీలో నుండి తీసివేస్తాడేమో. నీవు మెలకువగా లేని సమయమున, నీవు జాగ్రత్తగా లేని సమయమున అపవాదిని ఆశీర్వాదాలను తీసివేసి తర్వాత నువ్వెంత ఏడ్చినను, ఏసావు ఆ తర్వాత ఎంత ఏడ్చినను, ఎంత వెతకినను అతనికి ఆశీర్వాదములు రాలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీవు అలాంటి ఒక స్థితికి వెళ్ళకుండగా నిన్ను నీవు కాపాడుకునేదానికి, దేవుని యొక్క వాక్యమును ఆధారము చేసుకునేదానికి ప్రభు నీకొక తరుణమును ఇచ్చి ఉన్నాడు. తరుణమును సద్వినియోగపరుచుకున్నట్లయితే, నీ యొక్క తరుణాన్ని నీవు సద్వినియోగపరుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములను నీ జీవితంలో నీవు చూడగలవు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాలమున మేము నీ కృపలో మెలకువగా ఉన్నట్లయితే నీవు మాకు అనుగ్రహించే ఆశీర్వాదములను అనుభవించగలము. నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే దేవా, మా కోసము కలిగి ఉన్న ప్రణాళికను అపవాది మాకు లేకుండా చేస్తారన్న కార్యమును నీ వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయ కాలమున మేము నీకు లోబడ్డ వారిగా, నీ ఉద్దేశానుసారముగా జీవించేవారిగా, నీ కృపను నాయన అనుభవించేవారిగా ఉండునట్లుగా మాకు సహాయము చేయమని, నీకు లోబడి నీకు విధేయులుగా ఉంటూ గొప్ప కార్యములను మా జీవితంలో అనుభవించడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి మెలకువగా ఆయన యొక్క కృపలో జీవించినట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్.